ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ 50 అనేది 24,143.75 ఈ రేంజ్లో నిన్న దినాన మనం ఇక్కడ క్లోజ్ అవ్వడం అనేది చూసాము. ఇక్కడ ఆప్షన్ చైన్ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పివోట్ లెవెల్ లైన్ క్రిందన మనకు దీని తాలూకా కన్సాలిడేషన్ అనేది మనం చూసాం. అక్కడ నుంచి మళ్ళీ రైజింగ్ అనేది స్టార్టింగ్ లెవెల్ నుంచి రైజ్ అవుతా వచ్చింది. దాని తర్వాత పివోట్ లెవెల్ కిందకి మళ్ళీ దిగి వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. అలాగా పైకి వెళ్ళినటువంటి నిఫ్టీ 50 కాస్త మళ్ళీ డౌన్ ట్రెండ్ కోసం మళ్ళీ కిందకి దిగి వచ్చేసింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మనం చూసినట్లయితే 1 వీక్లో ఉంది. అలాగే 1 డే అనాలిసిస్ మనం చూసుకున్నట్లయితే ఇది ఇంచుమించు ఆల్మోస్ట్ పివోట్ లెవెల్కి దగ్గరలో వచ్చినట్టుంది. పివోట్ లెవెల్ది మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పివోట్ లెవెల్ ఇక్కడ చూడండి ఎంఏసిడి క్లియర్గా మనకు చూపిస్తూ ఉంది. ఎంఏసిడి ఈ లెవెల్లో మనకు దాని తాలూకా లైన్ అనేది కిందకి క్రాస్ అయ్యి దిగుతూ కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ రెడ్ కలర్ బార్స్ అనేవి మనకు కిందకి చూపిస్తూ ఉన్నాయి. -0.61 ఇంకా -3.48 ఇంకా కిందకి దిగి వస్తూ ఉంది కదా. కాబట్టి ఇది బ్రేక్ డౌన్ అవుతూ ఉంది. అలాగే ఇక్కడ మనము దీని తాలూకా ట్రెండ్ స్ట్రెంత్ చూసినా సరే ఫస్ట్ నార్మల్గా ఉంది, దాని తర్వాత బాగా లోకి వచ్చింది. అలాగే లోవర్ లెవెల్ నుంచి మళ్ళీ లోయర్ హైకి వెళ్ళింది. ఈ హై రేంజ్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చేసింది. ఇది ఇక్కడ మనం ఇక్కడ కూడా చూసినట్లయితే దీని తాలూకా స్ట్రెంత్ ఇండెక్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ దీని తాలూకా రెసిస్టెన్స్ ఇక్కడ రీచ్ అయింది. రెసిస్టెన్స్ రీచ్ అయ్యి మళ్ళీ పివోట్ లెవెల్ సెంటర్ పాయింట్ లెవెల్కి అక్కడ కన్సల్టేషన్ అయ్యింది, చాలా వరకు మూవ్ అయింది. దాని తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ తీసుకుంది, అక్కడ కన్సల్టేషన్ అయ్యింది. దాని తర్వాత పివోట్ లెవెల్కి దగ్గరగా వచ్చింది. అయితే పివోట్ లెవెల్ క్రాస్ అవ్వలేదు. పివోట్ లెవెల్ నుంచి క్రాస్ అయ్యి పైన ఉన్నటువంటి రెసిస్టెన్స్ లెవెల్ని కనీసం టచ్ చేయలేదు, అది దాన్ని కూడా క్రాస్ చేయలేదు. కాబట్టి ఫ్రెండ్స్, మనము ఇంకా నిఫ్టీ 50 అనేది మండే మనకు బుల్లిష్గా ఉంటుందని మాత్రం నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే దీని తాలూకా పివోట్ లెవెల్ కిందకే ఉంది. దీని తాలూకా ఇండికేటర్ లైన్స్ అన్నీ కూడా ఇది మనకు క్లియర్ కట్గా ఈ పివోట్ లెవెల్ క్రాస్ చేయాలి. రెసిస్టెన్స్ని కొంచెం క్రాస్ చేసినా సరే ముందుకు వెళ్ళినట్టయితే మనకు బుల్లిష్ లెవెల్లోకి నిఫ్టీ 50 అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఒకవేళ బేరిష్ లెవెల్లో ఉన్నట్టయితే ఆప్షన్స్ చేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ చేయండి. అలాగే బుల్లిష్ ఇవన్నీ తీసుకోవాలన్నా సరే ముందుగా మీ తాలూకు ఇండికేటర్స్ అన్ని చూసుకోండి, అన్ని లెవెల్స్ అన్ని చూసుకొని చెక్ చేసుకొని మంచి పొజిషన్స్ మీరు తీసుకొని ట్రేడ్ చేసుకోండి. ప్రాఫిటబుల్ పొజిషన్లో ఉండండి ఫ్రెండ్స్. అంతేగాని గుడ్డిగా ఏదైనా సరే ట్రేడ్ మనం తీసుకున్నట్లయితే పర్వాలేదని అనుకుని తీసుకోవద్దు. ఆప్షన్స్ అయితే ప్రత్యేకించి చాలా జాగ్రత్త పడాలి. స్టాక్ సెలక్షన్స్లో కూడా ఇంచుమించు మనకు ఈ విధంగానే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ వద్దకు తీసుకొస్తాను అనేసి మరి ఈ వీడియోతో సెలవు తీసుకుంటూ ఉన్నాను. అలాగే సైనింగ్ అప్ చేస్తూ ఉన్నాను. దిస్ ఇస్ విజయ్ కుమార్ ఫ్రమ్ మై రీసెర్చ్ స్టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.